వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ తోటి భేటీ అయినట్టు కూడా తెలుస్తోంది. సో ఈ భేటీలో ఎలాంటి పరిణామాలు చూడొచ్చు అంటారు, ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హలో సార్. నమస్తే సార్, ఇప్పుడు ఈ భేటీలో మనం ఏం జరుగుండొచ్చు అంటారు? మనం చాలాసార్లు విమర్శిస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సినిమా హీరోలకు అభిమానులు ఏంటి, అభిమాన సంఘాలు ఏంటి, వాళ్ళ అరాచకాలు ఏంటి అనేది చాలా సందర్భంలో, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న విశృంఖలమైనటువంటి రాక్షస కీడ ఏదైతే ఉందో, ట్రోలింగ్, వాటిని చూసినప్పుడు కానీ, సినిమా రిలీజ్ రోజు కానీ, సినిమా విడుదల సందర్భంగా కానీ, సినిమా ఈవెంట్ల సందర్భంగా కానీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి అసహ్యం వేస్తుంది మనందరికీ కూడా. పైగా ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళు ఎప్పుడైతే ట్రోలింగ్ చేస్తున్నారో, ఇతర హీరోలని లేదా తమకు నచ్చని రాజకీయ పార్టీలని ట్రోల్ చేస్తున్నప్పుడు ఈ హీరోలు ఏం చేస్తున్నారు అనేది విమర్శ. వాళ్ళ ఫ్యాన్స్ని ఎందుకు క్రమశిక్షణలో పెట్టుకోరు అనేది ఒక సమస్య. గతంలో కూడా మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు వాళ్ళ ఫ్యాన్స్ అంతా కూడా ఎట్లా రియాక్ట్ అయ్యారు. చిరంజీవి గారి మీద హీరో రాజశేఖర్ గారు ఏదో కామెంట్ వల్ల ఫ్యాన్స్ రియాక్ట్ అయిన తీరు, ఇవన్నీ చూస్తే ఇక్కడ జరిగింది ఏమిటి, అభిమానంతో అభిమానించే వాళ్ళు చేసినటువంటి ఈ చర్యలు. కానీ పేరేమొచ్చింది, హీరోలే వాళ్ళని మోటివేట్ చేశారు అని అంటారు. కానీ ఇక్కడ అభిమాన సంఘాలు ఆర్గనైజ్డ్గా లేవు. అంటే ఏంటంటే, ఎవడు అభిమానం అభిమాన కాదా, వాళ్ళ నెంబర్లు కూడా వీళ్ళ దగ్గర ఉండవు. అట్లా ఉన్న వ్యవస్థలో దీన్ని సిస్టమేటిక్ చేసే ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తున్నాడని చెప్పొచ్చు. ఇంతలో కొంతమంది ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా చేశారు. ఏంటంటే, ఆర్గనైజ్డ్గా ఒక పద్ధతిగా పెట్టి వాళ్ళని ఆర్గనైజ్డ్గా క్రమశిక్షణలో పెట్టి వాళ్ళు మంచి పనులు చేసేలా సంవత్సరానికి ఒక మంచి కార్యక్రమం చేద్దామంటూ ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా హైదరాబాద్లో మీటింగ్ అయ్యి, మనకు ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు రెండు అయినాయి కదా, ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆ రెండు ప్రెసిడెంట్లు వాళ్ళని ఏర్పాటు చేసుకుని కార్యనిర్వాహక కమిటీ ఒకటి ఉంటుంది, ఎప్పుడైనా బాడీ, దాన్ని నిర్వహించుకొని ప్రతి సంవత్సరం ఒక మంచి కార్యక్రమం. అంటే ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి బ్లడ్ డొనేషను, లేదంటే ఇంకేదన్నా విద్యకు సంబంధించినటువంటిది సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడము, రక్తదానం చేయడము, పేదవాళ్ళకు అనారోగ్యులకు ఏదైనా వేయడం, ఇట్లాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అంటే మీన్స్ వరదలు వచ్చినప్పుడు, ఇట్లాంటి ఏమైనా అకేషన్ వచ్చినప్పుడు వాళ్ళని ఆర్గనైజ్గా వాడుకోవడం. గతంలో చిరంజీవి గారి దగ్గర కూడా అట్లాంటి నెట్వర్కే ఉంది, దానిలో నుంచే కదా బ్లడ్ బ్యాంక్ నడుస్తుంది. సార్, అయితే ఇప్పుడు ఈ రెండు ఫ్యామిలీస్కి కుదరట్లేదు కదా, ఫ్యాన్స్ వారు గట్టిగా నడుస్తుంది. సో దానివల్ల ఇలాంటి డెసిషన్ తీసుకున్నారనుకోవచ్చా? ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు విన్నాం కదా, అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ వేరు వేరు, వాళ్ళ చిత్రాలను వీళ్ళు, వీళ్ళ చిత్రాలను వాళ్ళు డామినేట్ చేస్తుంటున్నారు, ట్రోలింగ్ చేస్తున్నారు, ఇట్లాంటి వార్తలు చాలాసార్లు విన్నాం. నేను ఎప్పుడూ కూడా వాటికి కాదు అని ఖండిస్తూ వస్తున్నాను. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి టుగెదర్గానే ఉన్నారు. ఇంకొక వాదన ఏమిటంటే, చిరంజీవి గారి వల్లనే అల్లు అరవింద్ గారు కానీ వీళ్ళందరూ నిలబడ్డారని, లేదా అల్లు అరవింద్ ఫ్యామిలీ వల్లనే మెగాస్టార్ నిలబడ్డాడని, మెగాస్టార్ వల్లనే అల్లు అర్జున్ నిలబడ్డాడని, ఇట్లా లేనిపోనిటువంటి వాదనలు ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ వార్త ఏంటంటే, చిరంజీవి గారు సోషల్ వర్క్ చేస్తూ, బ్లడ్ బ్యాంకులు ఇవన్నీ చేస్తూ ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు కదా, దానికి పోటీ కదా అని మాత్రం అనొద్దు అంటున్నారు. అది అలా కూడా, ఎందుకంటే ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు, ఒక పని చేస్తున్నప్పుడు అవతల పార్టీ కూడా అదే పని చేస్తుంటుంది కదా, తప్పేం లేదు. ఇద్దరు పోటీ పడి ప్రజాసేవ చేస్తుంటే నష్టమే ఉంది దాంట్లో. ఒకవేళ మీరు వీళ్ళని అంటాడు కూడా, చిరంజీవి గారు సంవత్సరానికి 4 బ్లడ్ క్యాంపులు పెట్టారనుకోండి, వీళ్ళు 5 పెడతారు, పబ్లిక్కి ఉపయోగపడేది కదా. సరే, అట్లా కాంపిటీషన్ ఏముండదు. బట్ ఎవరో ఇప్పుడు స్థాయి వచ్చిన తర్వాత, డబ్బులు వచ్చి అంటే గోల్ రీచ్ అయిన తర్వాత, మనం అనుకున్నటువంటి సినిమాలో క్రేజో డబ్బులో రీచ్ అయిన తర్వాత, మనం కూడా ఈ వచ్చిన డబ్బులు మనం నమ్ముకున్నట్టు నెట్వర్క్ ప్రజలు ఉన్నప్పుడు, అభిమానులు ఉన్నప్పుడు, వాళ్ళ ద్వారా సమాజానికి ఏమైనా చేయాలనుకున్నప్పుడు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలని చాలామంది అనుకుంటారో మంచి కార్యక్రమం. ఎందుకంటే ఏదో నాకు డబ్బులు వచ్చాయి, నేను పోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, నేను ఎక్కడో పెట్టుబడి పెడతా, నాకు ఊరికి వచ్చాయా, కష్టపడుతూ వచ్చాయని అంటలేరు కదా. సేవ చేద్దాం, నలుగురు కమ్యూనికేట్గా ఉందాం అన్న దృక్పథంలో పనిచేస్తున్నారు. కాబట్టి అలా చిరంజీవి గారు చేశారు. చిరంజీవి గారు ఇన్స్పిరేషన్గా తీసుకుని వీళ్ళు కూడా చేస్తున్నారు అనుకునే, కానీ వాళ్ళకి కాంపిటీషన్గా చేశారని మాత్రం నేను అన్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇట్లానే ఉంటే అంటే ఈ అసోసియేషన్స్ నిజంగా తర్వాత ఇంకా పెరిగే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి అంటారా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ హీరో చూసేసి మిగతా హీరోలు కూడా ఏదన్నా ఆర్గనైజ్డ్గా ఉండాలని అంటున్నాయి. ఈ ఆర్గనైజ్డ్ ఉన్నదాన్ని
చెడుగా వాడుకుంటే తప్పే కానీ ఈ ఆర్గనైజర్గా ఉన్నప్పుడు ఇట్లాంటి మంచి కార్యక్రమం వచ్చినప్పుడు ఏదన్నా ఫ్లడ్ వచ్చిందనుకో, ఉదాహరణకు మనకు వర్షాకాలంలో ఉభయ గోదావరి జిల్లాలో ఫ్లడ్స్ వస్తుంటాయి, రాయలసీమలో ఏమో కరువు వస్తుంటుంది. ఇట్లా ఏదైనా సందర్భాన్ని బట్టి వచ్చినప్పుడు ఆ ఏరియా ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసి ఆ నెట్వర్క్ని వాడుకుంటే ఆ వాలంటరీగా అభిమానులు వచ్చేసి సేవ చేస్తూ ఉంటారు, చెయ్యాలి. సో అట్లా ఉపయోగిస్తారు. ఇట్లాంటి కార్యక్రమాలకి మంచి కార్యక్రమాలు ఉపయోగపడితే మనం స్వాగతించాలి. ఇవి చూసి ఇంకో హీరో స్టార్ట్ చేసినా కూడా మనం స్వాగతించాలి. సార్, ఫ్యాన్స్ అసోసియేషన్స్ అంటే గతంలో ఇంకా ఎక్కువగా ఉండే అని చిరంజీవి గారికి అట్లానే బాలకృష్ణ గారికి, సో ఇప్పుడు కాస్త తగ్గాయని చెప్పుకోవచ్చా, ఏమంటారు? లేదు అన్నీ ఉన్నాయి. అప్పుడు కాకపోతే అప్పుడు ఫ్లెక్సీలు అవన్నీ ఏదో కట్టుకుంటా కనపడేట్టుగా ఉండేది, కానీ ఎప్పుడైనా అభిమానులు ఉన్నారు, అభిమాన సంఘాలు ఉన్నాయి. ఖచ్చితంగా అవి కొన్ని దిక్కుల్లో అవి సంఘం రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే సందర్భాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ కాగానే సినిమా థియేటర్ల వద్ద ఫ్లెక్సీలు కటౌట్ కట్టడం, సినిమా టికెట్లు అంటే డబుల్ టైం చూడడం. కానీ ఈ మధ్యకాలంలో సినిమా హీరోది బాగలేకున్నా సినిమా రన్ అవ్వాలని వాళ్ళే టికెట్లు కొన్ని సందర్భాలు కొన్ని హీరోలు చూసాం. సో అభిమానులు ఎప్పటికైనా ఉన్నారు, వాళ్ళ ఫ్లో ఎప్పటికైనా ఉంది, ఇప్పటికి కూడా ఉంటుంది. రేపు భవిష్యత్తులో ఇంకో తరం వచ్చినా కూడా ఈ అభిమానులు ఉంటారు. తీరును మారుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.